అయ్యో, ఎరా రాఘవ, ఇందాక నుంచి భోజనం చేయడానికి రమ్మని పిలుస్తుంటే అసలు పట్టించుకోవేరా? నువ్వు నీ టీవీ గోల ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? బూ అదేం లేదమ్మా, టీవీలో మంచి హారర్ మూవీ వేసాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దా నువ్వు కూడా చూద్దు గాని. ఆ పరా గాడిద, పగలంతా దయ్యాల సినిమాలు చూడటం, రాత్రి అయితే అమ్మా భయం అమ్మా భయం అని నన్ను పిలవటం, ఏ మాత్రం సిగ్గనిపించట్లేదారా నీకు? బాబోయ్, ఏమో అనవసరంగా కెలికినట్టున్నాను. అమ్మా ఆకలేస్తుందమ్మా, పద అన్నం పెట్టి నాకు. యారా రాఘవ, ఇంకా ఎంతకాలం రా ఇలాగా? నేనా ఒక్కదాన్ని అయిపోయాను. నువ్వా పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవు. నా కష్టం నీకు అసలు అర్థం కావటం లేదురా. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళకి ఫంక్షన్లు ఇవన్నీ చాలా ఉన్నాయిరా. ఇవన్నీ చూడకుండానే పోతాను రా రాఘవ. తొందరగా పెళ్లి చేసుకోరా, నా మాట వినరా నాన్న, ప్లీజ్ రా. మా ఎందుకమ్మా నన్ను పద్దాగడ పెళ్లి చేసుకో అని అడుగుతావు? బయట అమ్మాయిలు చాలా దారుణంగా ఉన్నారమ్మా, ఎవరిని నమ్మలేకపోతున్నావు. అయినా నాకు నువ్వు ఉండగా నాకు వేరే ఎందుకమ్మా? నాకు నువ్వు ఉంటే చాలమ్మా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను నేను, తెలుసా? రే రాఘవ, ఇలాగే ఆలోచిస్తే నీకు ఈ జన్మలో పెళ్ళవదురా. ఈమెకు నా గురించి తెలిసి కూడా నన్ను ఒంటరిగా వదిలేసింది. మా మా ఎక్కడున్నావమ్మా? యారా, ఇంత భయంగా వాడివి నిన్న దయ్యాల సినిమాలు ఎవడు చూడమన్నాడరా? ఒక్క 5 నిమిషాలు కూడా నన్ను పని చేసుకునేవా? మా నా గురించి తెలుసు కదమ్మా నీకు, ఒంటరిగా ఉంటే నాకు భయం అని. రామ్మా ప్లీజ్. మా బాయమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏంట్రా ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి పని? ఏం లేదమ్మా, నిఖిల్గాడు కాల్ చేసి ఏదో సర్ప్రైజ్ అని చెప్పాడు, అదే చూద్దామని వెళ్తున్నాను. సరే అయితే బాయ్, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఏమన్నా తిను, మర్చిపో మాకు. ఏంటి నిఖిల్గాడు ఏదో లొకేషన్ పెట్టి అక్కడికి రమ్మంటున్నాడు? ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? రే నిఖిల్, ఏంట్రా ఎక్కడికి పిలిచావురా నన్ను? ఏయ్ రారా బావా, వచ్చేసావా? అదంతా ముందు పక్కన పెట్టరా, ముందు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు? నా గురించి తెలుసు కదరా నీకు. రే బావా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఆ రాముగాడు నాతో బెట్టు కట్టాడు రా, నిన్ను ఇక్కడికి తీసుకురాలేనని. నువ్వు వచ్చావు, ఈ బెట్లో నేను గెలిచారా. చాలా థ్యాంక్ యూ సో మచ్ రా బావా. రే ఆపరా, థ్యాంక్ యూ లేదు, మాడికాయ లేదు, బావా బొక్క అని ఇక్కడికి పిలుస్తావురా నన్ను? నా గురించి తెలుసు కదరా నీకు. రే బావా ప్లీజ్ రా, వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చాలా భయంగా ఉందిరా నాకు. ఎందుకురా బావా, నేనున్నాగా ఇక్కడే, ఎందుకు భయం? రాముగడు రాగానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోదావురా. అయ్యో రే బావా, చూసావా నువ్వు అక్కడ దయ్యం బావా? ఏయ్ ఏంట్రా బావా, దయ్యంగా అంటావు? నేను ఇక్కడే ఉన్నాగా. రే తెల్ల డ్రెస్సులో పెద్ద కళ్ళేసుకొని చుట్టూ విరబూసుకొని ఉందిరా బావా, భయంగా ఉందిరా. ఎందుకురా బావా, ఇంకో 5 నిమిషాలు ఆగితే రాముగాడు ఎత్తాడు, బెడ్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం, సరేనా? యారా, నన్ను చంపేద్దాం నువ్వు ప్లాన్ చేసావు కదా, నువ్వు ఎక్కడే చావు, నేను వెళ్ళిపోతున్నారా బాబు. వీడు అక్కడ పెద్ద దయ్యం అంటే భయం అంటాడు, ఈ రాముగాడు ఏంటి ఇంకా రాలేదు. ఏంట్రా రాఘవ, ఏంటంత కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? మార్నింగ్ నిఖిల్గాడు సర్ప్రైజ్ ఇస్తానని ఒక లొకేషన్ పెట్టాడమ్మా, తీరా చూస్తే అది శ్మశానం అమ్మా. అయ్యో సరిపోయింది, ఇంక వీడిని భరించడం కష్టం. అయినా ఇప్పుడు ఏమైందిరా రాఘవ, ఇంటికి వచ్చేసావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు, భోజనం పెడతాను. అయ్యో ఎలా రాఘవ, ఇంకా అది మర్చిపోలేదా? ఇంక మర్చిపోవేం కదాన్ని, అన్నం పెట్టమంటావా? వద్దమ్మా, చాలా తలనొప్పిగా ఉంది, వెళ్ళి పడుకుంటాను నేను. గుడ్ నైట్ అమ్మా.
మంచిగా పడుకుంటే ఏ గోలా ఉండదు, అన్నీ మర్చిపోవచ్చు. ఏ ఎవరు నువ్వు? అమ్మా వదిలో వదిలో నాన్న వదిలో వదిలో అమ్మా మో ఇదంతా కళ, వచ్చా పడిపోయింది. ఏదైతే దయ్యాన్ని చూశానో అదే దయ్యం వచ్చింది కల్లోకి. అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా ఎక్కడా? రే రాఘవ, ఏమైందిరా నీకు? కంగారుగా ఉన్నావు? అమ్మా నిన్న శ్మశానానికి వెళ్ళిన చోట ఒక దయ్యాన్ని చూశానమ్మా. ఆ దయ్యం రాత్రి కల్లోకి వచ్చిందమ్మా. నా పీక పట్టుకుని నొక్కిందమ్మా. పిచ్చ కొట్టుడు కొట్టిందమ్మా. చాలా భయంగా ఉందమ్మా నాకు. దయ్యం ఏంటి కల్లోకి రావడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చేమన్నా పట్టిందా? మా నిజం చెప్తే నమ్మవేంటమ్మా? నిజమమ్మా, ఆ దయ్యం కల్లోకి వచ్చిందమ్మా. సరేరా రాఘవ, నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు ముందు అలా బాధపడు మాకు. నువ్వేం కంగారు పడవద్దు, నేను చూసుకుంటానురా, సరేనా? సరే పద, తినడానికి ఏమైనా పెడతాను. ఏంటమ్మా ఇలా వచ్చారు? నమస్తే ఫాదర్. నమస్తే, చెప్పమ్మా ఏంటి నీ సమస్య? ఫాదర్, మా అబ్బాయి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ఫాదర్. ఏదో దయ్యం కల్లోకి వచ్చిందని, కొట్టిందని చాలా భయపడుతున్నాడు ఫాదర్. మీరే ఈ సమస్యను తీర్చాలి ఫాదర్. దయ్యం కల్లోకి వచ్చి కొట్టడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు? సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి. దయచేసి మీరే ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించాలి ఫాదర్. మీరేం కంగారు పడమాకండి. ఈరోజు రాత్రే నేను మీ ఇంటికి వస్తాను. నేను మీ ఇంటిని పరీక్షించి ఆ సమస్యని తీర్చేలాగా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు ఫాదర్. ఇక నా ముందుకు రా నువ్వు. పరలోకమునందున్న ఓ ప్రభువా, ఈ సైతాన్ని ఈ నివాసము నుంచి బయటకు పంపించు. పరిశుద్ధుడైన నా ప్రభు, ఈ సైతాను వల్ల ఎటువంటి ప్రాణికి హాని కలగకుండా చూడు. చెప్తే వినవు కదూ, నాకు అనవసరంగా కోపం తెప్పించావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. చూడు ఫాదర్, నేను చెయ్యాల్సిన పని చేసి నేను వెళ్ళిపోతాను. నా వల్ల ఈ అబ్బాయికి గాని ఇంకెవరికి ఎటువంటి హాని కలగదు. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఫాదర్, మా ఇంట్లో దయ్యం ఉందా ఫాదర్? దయ్యం లేదు, ఏమీ లేదు. రాఘవ దేన్నో చూసి భయపడ్డాడమ్మా. ఈ ఇంట్లో అసలు దయ్యమే లేదు. అమ్మయ్యా, ఈ మంచి మాట చెప్పినందుకు ధన్యవాదాలు ఫాదర్. ఫాదర్ దయ్యమేమీ లేదన్నాడా? అయితే నాకు కలగా వచ్చింది నిజం కాదా? ఎవరు? ఏదో తేడాగా ఉందేంటి? మో వచ్చేసినట్టుంది. వచ్చేసింది. అమ్మ కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అయ్యో, ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందిరా? చాలా భయం వేస్తుంది నాకు. ఎటు చూసినా భయం వేస్తుంది. అయ్యయ్యో, మళ్ళీ వచ్చావా? దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు. నాకు చిన్నప్పటి నుంచి దయ్యాలంటే భయం తెలుసా? నీకు దండం పెడతా, నన్ను ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. ఏడ్చుంటే నేను నిన్ను నిజంగానే చంపేస్తా. చెప్పింది విను, సరేనా?
నాకు చాలా భయంగా ఉంది. మా అమ్మ కూడా ఇంట్లో లేదు. ప్లీజ్ నన్నేమీ చెయ్యొద్దు. ఆపరా, నేను నిన్ను ఏమీ చేయనని చెప్తున్నాను కదా. చూడు, నాకు ఓ కోరిక ఉంది. అది నెరవేరంగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నీ కోరికకి నాకు సంబంధం ఏంటి? ఆ? అది నీకు తెలియాలంటే రేపు నేను నీ దగ్గరికి వస్తాను. అప్పుడు చెప్తాను నా గురించి. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి నీకు? నా పేరు ప్రియా ఆంటీ. రాఘవ కోసం వచ్చాను. ఉన్నాడా? రాఘవ ఉన్నాడమ్మా, ఉండు పిలుస్తాను. రే రాఘవ, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందిరా, హాల్లో ఉంది. నా కోసం అమ్మ ఇంటికి వచ్చిందా? ఎవరమ్మా? యారా, అది తెలిస్తే నేనే చెప్తా కదరా. హాల్లో కూర్చోబెట్టు, వెళ్ళి మాట్లాడు. ఒక అమ్మాయి నా కోసం, అది నా ఇంట్లో. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? నా కోసం వచ్చానని చెప్పారంట. మీరు అక్కడే నుంచోని మాట్లాడతారా? ఇక్కడికి రారా. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు నా కోసం వచ్చారు? ఏంట్రా, నన్ను ఇంకా నువ్వు గుర్తుపట్టలేదా? ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి నన్ను ఎరా అని పిలుస్తున్నావా? ఇప్పుడు చూడరా, నన్ను గుర్తుపడతావేమో. బాబాయ్, నువ్వా? అందమైన అమ్మాయి రూపంలో వస్తే ఎలా గుర్తుపడతారు? ఇంకా ఆపు నీ జోకులు. అయినా చెప్పాను కదా, ఈ రోజు వచ్చి నా గురించి నేను నీకు చెప్తానని. పద, బయలుదేరు, మనం వేరే ప్లేస్ కి వెళ్ళాలి. బాబాయ్, వేరే ప్లేస్కా? మళ్ళీ తిరిగి వస్తానా? నేను నిన్నేమీ చేయనని చెప్పాను కదా. ఎక్కడికి తీసుకొచ్చావమ్మా? నాకు తెలిసి నేను తిరిగి వెళ్ళనేమో ఇంటికి. ఇదే నేనుండే ప్లేసు. నా గురించి తెలియాలంటే నేను చెప్పేది పూర్తిగా విను. నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. అక్కడ ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. వాడు అస్సలు మంచివాడే కాదు. ఎప్పుడు నన్ను వేధిస్తూనే ఉండేవాడు. వాడి వల్ల నేను ఏడవని క్షణాలే లేవు. చూడు ప్రియా, నీ అంతట నువ్వు వచ్చావనుకో, హాయిగా పాస్ అయ్యి వెళ్ళిపోతావు. లేదు అంటే ఈ ఇయర్ ఏ సబ్జెక్టులోనూ నువ్వు ఇక పాస్ అవ్వవు. అలాగే నేను రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించాను. నా స్టడీస్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. అతనికి నేను జరిగిన విషయం మొత్తం చెప్పాను. అప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత అతని కోపాన్ని చూసి నాకే భయం వేసింది. ఆ కోపంలో ఆ ప్రొఫెసర్ని చంపేద్దామన్నాడు. అది విన్న తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇంక ఎప్పుడు అతని దగ్గర ఈ ప్రస్తావన తీసుకురాకూడదని నిర్ణయించుకున్నాను. ఇంక మేమెప్పుడు కలిసినా మా పెళ్లి తర్వాత మా భవిష్యత్తు గురించే మాట్లాడకుండా ఉండేవాళ్ళం. కానీ ఒకరోజు నేను ఒంటరిగా ఉండడం గమనించిన ఆ ప్రొఫెసర్ నన్ను పాడు చేయాలని ట్రై చేశాడు. నేను నా సాయశక్తిలా ప్రయత్నించినా అతను కొట్టిన ఒక బలమైన దెబ్బ వల్ల నేను స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడే నా జీవితం నాశనం అయిపోయింది. దేని ఆఖరి రోజు, ఎందుకంటే ఈ విషయాన్ని నువ్వు కన్ఫామ్గా బయట పెట్టేస్తావు. నిన్ను చంపడం తప్ప నాకు ఎటువంటి ఆప్షన్ లేదు. నో, నిన్ను చంపడానికి నా ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళదురా. ఇదే నా చివరి కోరిక. అలా చంపిన నన్ను ఆ ప్రొఫెసర్ మీరు వచ్చిన శ్మశానంలోనే నన్ను పాత పెట్టారు. ఇప్పుడు దాకా ఆ శ్మశానానికి వచ్చిన వాళ్ళలో నీలాగా దయ్యం అంటే భయపడే వాళ్ళని నేను ఎవరూ చూడలేదు. అందుకే నేను నీ కోసం వచ్చాను. అలాగే నన్ను ప్రేమించిన రాహుల్ నా గురించి తెలియక పిచ్చివాడైపోయాడు. ఇదే నా కథ. ఎన్నో కలలు కన్నా నా జీవితాన్ని అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన ఆ ప్రొఫెసర్ని చంపందే ఈ లోకం నుంచి నేను వెళ్ళలేను. ఆ ప్రొఫెసర్ నన్ను ఏ విధంగా అయితే చంపాడో అలాగే నేను వాడిని చంపాలి. అదే నా చివరి కోరిక. అలాగే నా గురించే ఇంకా ఆలోచిస్తూ పిచ్చివాడి అయిపోయిన నా రాహుల్ని కలిసి జరిగింది చెప్పి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతాను. ఇదంతా నేను నీ సహాయంతో మాత్రమే చేయగలను. అంతా అర్థమైంది కానీ మనుషుల్ని చంపాలా? మరి నా భవిష్యత్ ఏంటి? ఇదిగో చూడు, ఈ సహాయం చేయడం వల్ల నీకు గాని నీ భవిష్యత్తుకు గాని ఎటువంటి నష్టం కలగదు. నువ్వు ఒక మధ్యవర్తివి మాత్రమే. నా భ్రమ కాపోతే దయ్యం గ్యారెంటీ ఇవ్వడమేంటి? నాకు వేరే ఆప్షన్ లేదు, తప్పదు. ఇంతకీ నేను చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆ ప్రొఫెసర్
ప్రొఫెసర్ని ఎలాగైనా తిరిగి ఆ శ్మశానానికి తీసుకురావాలి. పాప చాలా బాగుంది. ఏంటి సార్ చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు? అమ్మాయి ఎంత నచ్చిందా? ఏంటయ్యా విన్నావా ఏంటి? ఏదో అమ్మాయి బాగుందన్నాను, తప్పేముంది? తప్పేమీ లేదు సార్. క్యాష్ ఉంటే ఆ అమ్మాయి మీ సొంతం తెలుసా? ఇలాంటివేనయ్యా నాకు కావాల్సింది. డబ్బులు చాలానే ఉన్నాయి, పద వెళ్దాం పద. ఇవాళకి మీ ఆరాటాన్ని ఆపుకోండి, రేపు అసలు ప్రోగ్రాం పెట్టుకుందాం. ముసలోడు మన వల్లో పడ్డాడు, రేపటికి మన ప్రోగ్రాం ఫిక్స్ చేసి. ఓకే డన్. రేపు ఆ ప్రొఫెసర్ నా చేతిలో చావాల్సిందే. వెళ్ళి వాడికి హాయ్ చెప్పొస్తానుండు. హాయ్ బేబీ. ఇప్పుడు దాకా నేను చూసిన అందగత్తెల్లో నిన్ను మించిన అందగత్తె ఎవరూ లేరు. ఒక్కరోజైనా నీతో గడిపి ఇంక ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని. మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. నన్ను మించిన అందగత్తె ఎవరు లేనడం కామెడీగా ఉంది. అనుకున్న సమయానికి చెప్పిన అమౌంట్తో మీరు ఎగ్జాక్ట్గా అక్కడికి రావాలి. ఏంటో మీ కళ్ళలోకి సుట్టుగా చూడలేకపోతున్నాను నేను. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీరు ఈ లోకాన్ని మర్చిపోయేంత ఆనందాన్ని నేను ఇస్తాను మీకు. హే 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 హే. నాకు కావాల్సింది అదే. రేపు అనుకున్న టయానికి నేను ముందే ఆ అబ్బాయితో కలిసి నేను అక్కడికి వచ్చేస్తాను. ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మంచి సాంగ్. ఏంటయ్యా ఏం మాట్లాడవేంటి? ఫ్యూచర్ నీకు అర్థం కావట్లా. నువ్వు ఈ లోకం నుంచి మింగేసే టైం వచ్చిందిరా ప్రొఫెసర్. ఏంటయ్యా అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళమంటే శ్మశానం ఎంట్రన్స్లో నుంచే పెట్టావేంటి? అమ్మాయి ఎక్కడా? ఇప్పుడు ఇదే సార్ ట్రెండు. మీరు కంగారు పడమాకండి. ఇప్పుడు అంతా ఓపెన్ ప్లేస్లో ఎంజాయ్ చేయడమే. మీరు ఈ లోకాన్నే మర్చిపోతారంటే నమ్మండి. ఉండండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. ఓపెన్ ప్లేస్లోనా? నాకు బాగా నచ్చిందయ్యా. మరి ఇంకా ఇంటికి ఆలస్యం, అమ్మాయిని తీసుకురా పో. ఓకే గురువు గారు, నేను అమ్మాయిని పంపిస్తాను. ఆల్ ది బెస్ట్. ఓ వచ్చేసావా? చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ చేతులు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ఏది నీ కోగిలి నన్ను ఒక్కసారి బంధించు. ఆహా, ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను. రా రా రా. ఆగండి ఆగండి. ఏంటి మీ జీవితంలో నా వయసున్న అమ్మాయిలతో ఎప్పుడు ఎంజాయ్ చేయలేదా? ఏమీ లేదు. మీ ఆరాటం చూస్తుంటే అలా అనిపిస్తుంది నాకు. నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేసావమ్మాయి. నా ఆరాటం వెనకాలన్న అనుభవాలే వేరు. అవన్నీ చెప్పాననుకో కళ్ళు తిరిగి పడిపోతావు. అవునా? మీ జీవితంలో అన్ని అనుభవాలు ఉన్నాయా? ఏవి కొన్ని చెప్పండి నాకు. అవి నేను ఎవరికి చెప్పను, చెప్పుకోలేను. ఏ అమ్మాయి ఏంటి ఉన్నట్టుండి అంత దూరం వెళ్ళిపోయావు? రా ఇక్కడికి. మీకు ప్రియా తెలుసా? ప్రియానా? అలాంటి వాళ్ళు ఎవరు మనకు తెలియదే. అయినా ఇప్పుడేంటమ్మా? నీకు గుర్తు లేదా? నేను గుర్తు చేస్తాను రా నీకు. ఏంటమ్మా ఉన్నట్టుండి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఇంకా ఎలా మాట్లాడాలిరా నీతో? చేసిన పాపాలు, చంపిన వ్యక్తుల పేర్లు కూడా మర్చిపోయి సుఖంగా బతుకుతున్నావు. ఈ రోజుతో ఈ లోకం నుండి నిన్ను పైకి పంపిస్తాను. ఆపవే. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడినంత మాత్రాన భయపడతాననుకుంటున్నావా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ గురించి నాకు తెలియకపోవడం ఏంట్రా? నన్ను చంపిన నిన్ను ఎలా మర్చిపోతానురా? చూస్తావా నేను ఎవరో? ఇప్పుడు చూడరా నేను ఎవరో? నువ్వా? నేనేరా ప్రియా. నీ చేతులతో చంపబడ్డ ప్రియాన్రా నేను. నిన్ను చంపడానికి ఇంకా ఇక్కడే ఆత్మనై జీవిస్తున్నాన్రా. దయచేసి నన్ను చంపకు. అయినా ఈ వయసులో నన్ను చంపినా నీకేమొస్తుంది? ఆపరా ముసలి నక్క. ఎన్నో కలలు కన్నా నా జీవితం అర్ధాంతరంగా నీ వల్ల ఆగిపోయింది. నేనే సర్వస్వం అనుకున్న నా ప్రియుడు పిచ్చివాడై రోడ్ల మీద తిరుగుతున్నాడు. వీటన్నిటికీ కారణమైన నిన్ను ఈ రోజు చంపి నా ప్రతీకారం తీర్చుకుంటాను.
ప్రశాంతంగా ఉంది వాడిని చంపిన తరువాత. హహ. ఓహో, చంపేశావన్నమాట. అయితే నెక్స్ట్ మనం చేయవలసిన పని మొదలు పెడదామా? ఓకే, అయితే వెళ్దాం పద. ఒక్కసారి నా రాహుల్ని కలిసి జరిగింది చెప్పి ఇక నేను ఈ లోకం నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతాను. సరే, అయితే వెళ్ళి అతన్ని కలిసి జరిగింది చెప్దాం పదా. నా పేరు రాఘవ అండి. ఎలా ఉన్నారు రాహుల్ గారు? నేను అది ప్రియా గారి గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎవరు బాబు నువ్వు? ప్రియానా? ఎక్కడుంది తను? వెంటనే నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళు బాబు. మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదండి. ప్రియా గారు మీకు ప్రొఫెసర్ గురించి చెప్పారు కదా, ఆ ప్రొఫెసర్ మన ప్రియా గారిని మోసం చేసి చంపేశాడండి. అలా చంపబడ్డ ప్రియా గారు ఆత్మై ఇక్కడే ఇన్ని సంవత్సరాలు ఉండిపోయిందండి. ఇప్పుడు అతన్ని చంపి ఈ లోకం నుంచి విడిచి వెళ్లే ముందు మిమ్మల్ని చివరిసారిగా కలవడానికి ఇక్కడికి వచ్చారండి. నా ప్రియ చనిపోయిందా? అయ్యో, ఇప్పుడు తనెక్కడుంది బాబు? చెప్పు బాబు, ఒక్కసారి తనని నా ముందుకి రమ్మని చెప్పు బాబు. మీరు సార్ నిజమైన ప్రేమికుడంటే హ్యాట్స్ ఆఫ్ సార్. ఉండండి, పిలుస్తాను. ప్రియా గారు! ఎలా ఉన్నావు రాహుల్? అయినా నా కోసం ఎదురు చూస్తూ ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు చెప్పు. ప్రియా, అయినా నువ్వు చనిపోవడం ఏంటి ప్రియా? నేను నీకు ఆ రోజే చెప్పాను ప్రియా, ఆ ప్రొఫెసర్ని మనమే చంపేద్దాము అని. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, నువ్వు చనిపోయి నేను ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఇద్దరి జీవితాలని నాశనం చేసుకున్నాము ప్రియా. అయినా నువ్వు చనిపోయావని తెలిసాక కూడా ఇంక నేను ఈ ప్రపంచంలో బ్రతికి ఉండడం అనవసరం ప్రియా. నేను కూడా చనిపోయి నీతో వచ్చేస్తాను. అలా అయినా నేను నీతో కలిసి ఉన్నానన్న సంతృప్తి నాకు ఉంటుంది ప్రియా. అలా మాట్లాడొద్దు రాహుల్. ఇప్పటి వరకు నువ్వు నా కోసం ఎదురు చూసి నాశనం చేసుకున్న జీవితం ఇక చాలు. ఇకనైనా మిగిలి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అయితేనే నేను ఏ లోకంలో ఉన్నా ఆనందంగా ఉంటాను రాహుల్. నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రియా. అయినా నీ కోరికను నేను ఏ రోజైనా కాదన్నానా? నువ్వు ఆనందంగా ఉంటానంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను ప్రియా. ఇక మిగిలి ఉన్న జీవితాన్ని నిన్నే తలుచుకుంటూ గడిపేస్తాను. వెళ్ళు ప్రియా, వెళ్ళు. రాఘవ, ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మనై ఘోషిస్తున్న నాకు నువ్వు చేసిన సహాయంతో విముక్తి కలిగింది. నేను అనుకున్నది సాధించగలిగాను. అది కేవలం నీ వల్లే రాహుల్. ఇప్పుడు ఆ థ్యాంక్ యూలు ఇవన్నీ ఎందుకులేండి. మనం అనుకున్నది సాధించాం, ఆ ప్రొఫెసర్ని చంపేశాం, మీ రాహుల్ గారిని కూడా కలిశారు. ఇప్పుడు మీరైతే సంతోషంగా ఉన్నారు కదా. ఎంత మంచి మనసు రాఘవా నీది. నీ మంచితనానికి ఎక్కడున్నా మంచే జరుగుతుంది. సరే రాఘవా, అయితే నా చివరి కోరిక నెరవేరడంతో నేను ఈ లోకం నుంచి వెళ్ళవలసిన టైం వచ్చింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ రాఘవా. థ్యాంక్ యూ ప్రియా గారు. ఇన్ని రోజులు మీరు నా పక్కన ఉండడం వల్ల ఆత్మలనే భయం పోయింది నాకు. ఇంకా మీరు సంతోషంగా వెళ్ళిరండి ప్రియా గారు. ఏరా రాఘవ, 2-3 రోజుల నుంచి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యవు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు. ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? వచ్చేసా కదమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఈ 2 రోజులు నిన్నెంత మిస్ అయ్యానో మాటల్లో చెప్పలేను. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనమ్మా. ఏరా రాఘవ, ఏంటి సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది అమ్మ మీద? అదేమీ లేదమ్మా, చెప్పాలనిపించింది. సరే పద, మనం క్రిస్మస్ కేక్ కట్ చేద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.